అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపు మేరకు మే 8వ తేదీన డిమాండ్ డే రైతుల సమస్యల్ని సాధించుకోవడానికి డిమాండ్ డేగా దేశవ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చింది. అందులో భాగంగానే రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు ఏదైతే ధర్నా చౌక్ ఉందో ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తూ ఉంది. ముఖ్యంగా 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో వ్యవసాయ రంగానికి 200 ఆదాయం తెచ్చిపెడతానని, దానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు సీటు రైతు పెట్టుబడికి 50% కలిపి ఎంఎస్పి ధరని నిర్ణయిస్తానని చెప్పి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి వ్యవసాయ రంగానికి రైతాంగానికి ద్రోహం చేసింది. ఆ వెలుగులో దేశవ్యాప్తంగా ఈ ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని సాధించడం కోసం ఐక్య ఆందోళన 16 మాసాలు కొనసాగింది. 750 మంది రైతాంగం ఆ పోరాటంలో అమరులయ్యారు. ఆ నేపథ్యాన్ని మొత్తంగా మోడీ దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి క్షమాపణ చెప్పి రాతపూర్వక హామీ ఇచ్చి ఉద్యమాన్ని విరమింపజేయడానికి ప్రయత్నం విరమింపజేశారు. ఆ రాతపూర్వక హామీని అమలు చేయాలని, అట్లాగే ఏదైతే 3 రైతాంగ వ్యతిరేక కార్పొరేట్ అనుకూల 3 చట్టాలు ఉన్నాయో ఆ 3 చట్టాలకు బదులుగా ఈరోజు నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ముందుకు తీసుకొస్తుంది. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎంఎస్పి గ్యారంటీ చట్టం తీసుకురావాలని, అట్లాగే ఈరోజు ప్రధానంగా ఏదైతే వ్యవసాయ రంగంతో పాటు మా గృహ అవసరాలకు కూడా వాడుకునే విద్యుత్ సవరణ బిల్లు పేరు మీద తీసుకొచ్చి భారాన్ని పెంచే విధంగా తీసుకొస్తుంది. ఆ విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, అట్లాగే రైతాంగానికి రుణ చట్టాన్ని ఏదైతే రుణ విముక్తి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి అనేక డిమాండ్లతోని, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 6 గ్యారెంటీల పేరుతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నానని చెప్పిన ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధానంగా ఆ హామీలు ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ ఇవాళ ఏకకాలం చేస్తారని చెప్పి 30 నుంచి 40% కూడా పూర్తి కాలేదు. రైతు భరోసా 15,000 రూపాయలు 2 పంటలకు ఇస్తారని 12,000కే కుదించేసి అది కూడా పూర్తి చేయలేదు. అట్లాగే ఈ రోజు ఏదైతే ప్రధానంగా ధరణి స్థానంలో భూపాలకు తీసుకొచ్చేసి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పేసి యాడుంది అక్కడనే ఉంచిండు తప్ప ఏ మాత్రం మౌలికంగా మారలేదు. ఇవాళ సోలాకాడ అనే దాన్ని కూడా ముందు అంటే కొనసాగిస్తూ ఉంది. ఈ వెలుగులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ ఇచ్చిన హామీల అమలు కోసం 8వ తేదీన ధర్నా చౌక్లో ఇందిరా పార్క్ వద్ద జరిగే అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపులో భాగంగా ధర్నా చేపడుతున్నాం. ఆ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విషయాన్ని మా కామ్రేడు ప్రభాకర్ మీ ముందుంచాడు. మీరు ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కనువిప్పు కలిగే పద్ధతిలో మీ ప్రయత్నం ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీడియా ప్రజలందరికీ 3వ నేత్రంగా ఉపయోగపడాలి. వాళ్ళని కదిలించడానికి కావాల్సినటువంటి ఊతం ఇవ్వాలి. ఇప్పుడే మా కామ్రేడ్ చెప్పినట్టుగా దేశంలో రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో, ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతుల్లో ఎన్నికల నాడు వాగ్దానాల్ని ఒల్లించి పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజల్ని ఆకట్టుకునేటువంటి పద్ధతులు వ్యవహరించి మొత్తానికి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఆసరా చేసుకొని ప్రజలను ఎత్తిన భస్మాసురులాగా హస్తం పెడుతున్నటువంటిది
కనపడుతుంది. సంవత్సర కాలం జరిగినటువంటి రైతాంగ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడి ఆ ఉద్యమాన్ని విరమింపజేశాడు నరేంద్ర మోడీ. ఇలా జరుగుతున్నది ఏంటి అంటే ఆ 3 చట్టాలు, ప్రజా వ్యతిరేకమైన, రైతు వ్యతిరేకమైన 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని విరమించుకుంటున్నా, వెనక్కి తీసుకుంటున్నా అని చెప్తూనే అదే కోవలో, అదే భావంతో, అదే తీరిగా ఇప్పుడు నూతన వ్యవసాయ కార్పొరేట్ మార్కెట్ విధానాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అది నమ్మి ఈ మార్కెట్ విధానం లేదో మేలు జరుగుతుందని నమ్మితే నానబోసినట్టే అవుతుంది. అందుకనే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ దేశ ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా నిలదీయటానికి, డిమాండ్ చేయటానికి మొదలు పూనుకున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అందరూ కూడా రైతాంగం అంతా, ప్రజలందరూ వచ్చి దాన్ని జయప్రదం చేసి పాలకులైనటువంటి రాష్ట్ర పాలకులకి, దేశ పాలకులకి కనువిప్పు కలిగించే పద్ధతిలో ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్లైన్ అఖిల భారత ఐక్య రైతు సంఘం పిలిపిస్తుంది. ఆ పిలుపులో భాగంగా రేపు 8 తారీఖున ధర్నా చౌక్ వచ్చి ఆ ధర్నాని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు బి రాము, EIUKS ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ రాష్ట్ర ఉపాధ్యక్షుని. రేపు 8 తారీఖు నాడు దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం, నూతన వ్యవసాయ మార్కెట్ పాలసీ, అగ్రికల్చర్ పైన, వ్యవసాయం పైన తీసుకుని వచ్చింది. ఇది గతంలో 3 నల్ల చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నావో వాటిని ఉపసంహరించుకున్న స్థానం లోపల చేస్తున్నటువంటి చట్టం. ఈ మార్కెట్ పాలసీలో ప్రధానంగా చర్చించాల్సింది దేశవ్యాప్తంగా ఉండే రైతాంగం మినిమం వ్యవసాయానికి సంబంధించి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాన్ని చర్చించాల్సిన విషయంగా ఉండింది. దానికి భిన్నమైనటువంటి పద్ధతులు తీసుకొచ్చిన చట్టం అది పాత చట్టాలని, అంటే దేశంలో ఉండే వ్యవసాయాన్ని కార్పొరేట్లకు, అదాని అంబానీలకు తాకట్టు పెట్టి చట్టంగా తీసుకుని రావడం అనేది జరిగింది. ఈ దొడ్డిదారిని వచ్చిన చట్టం కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ రాష్ట్రం లోపల రేపు ఈ భారీ ఎత్తున ధర్నా చేయాలని చెప్పి పిలిపివ్వడం అనేది జరిగింది. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది. అది రుణమాఫీని 20 లక్షలు చేసి ఈరోజు 31 లక్షలు చేసినామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు, అదే రకంగా ముఖ్యమంత్రి కూడా నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రైతు భరోసాకు సంబంధించి 7,500 ఎకరాకి ఇస్తామని చెప్పి ఈరోజు 12,000 మాత్రమే దాన్ని రైతు భరోసాని, అంటే 15,000 ఇచ్చే స్థానం లోపల 12,000 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టులు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండేటటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ, లేదా సీతారామ ప్రాజెక్టు కానీ, అదే రకంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పెండింగ్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చే స్థానంలో వాటన్నిటిని కూడా అది అవినీతి పరమైనవనో లేకపోతే డబ్బులు లేవనేది కాకుండా వాయిదా వేయడం జరిగింది. ఇది రైతు వ్యతిరేకమైనటువంటి విషయాలు కాబట్టి వీటన్నిటిని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ ధర్నాని విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతాంగం అంతా కదిలొచ్చి ఇందులో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం.